సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. విధి ఎప్పుడు ఎవరితో ఎలా గేమ్స్ ప్లే చేస్తుందో చెప్పడం కష్టం, ముఖ్యంగా డెత్ విషయంలో. ఇదే కాన్సెప్ట్తో హాలీవుడ్ పెద్ద సిరీసే నడిపింది. 14 ఏళ్ల క్రితం ముగిసిపోయిందనుకున్న డెస్టినీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ కి మళ్ళీ తెరలేపి భయపెట్టేందుకు రెడీ అయిపోయింది. ఆ బొమ్మేంటో చూద్దామా? డెత్ ఇంత భయంకరంగా ఉంటుందా? వామ్మో, మరణాలు ఇలా కూడా సంభవిస్తాయా అని చెమటలు పట్టించడంతో పాటు సీట్ ఎడ్జెస్ పై కూర్చోబెట్టిన హాలీవుడ్ సిరీస్ ఫైనల్ డెస్టినేషన్. ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి 5 ఇన్స్టాల్మెంట్స్ వచ్చాయి. 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5తో ఈ భీతి గొల్పే డెత్ సీజన్లకు ఎండ్ కార్డు పడింది అనుకుంటే, ఇప్పుడు 6th ఇన్స్టాల్మెంట్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ దింపుతోంది. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొన్నేళ్ల క్రితం దారుణమైన మరణాలను ముందే ఊహించి ఆపేసిన ఓ మహిళ ఫ్యామిలీని మళ్లీ ఇప్పుడు డెత్ నీడలా ఎలా వెంటాడుతుందో సీజన్ 6లో చూపించబోతున్నారు. ఫైనల్ డెస్టినేషన్ 5 పూర్తయిన 14 ఏళ్లకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ ఇంటెన్సిటీని అండ్ క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఇప్పుడు మరింత వైలెంట్ డెత్స్ చూపించబోతున్న డైరెక్టర్స్. డెస్టినీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ కుటుంబాన్ని ఎలా వెంటాడుతున్నాయో బామ్మ నుండి తెలుసుకున్న ఓ మనవరాలు తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటుందో అన్నదే మిగిలిన స్టోరీ. మే 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. గత ఏడాది మరణించిన టోనీ టాడ్ చివరి సినిమాల్లో ఇది కూడా ఒకటి. భారత్లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. సమ్మర్ సీజన్ టార్గెట్ చేసేందుకు వచ్చేస్తున్న ఈ హాలీవుడ్ మూవీ ఏ మేరకు కలెక్షన్స్ కొలగొడుతుందో వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఆ హీరో లైఫ్ ఇస్తున్నాడా, లేక తెలుగు హీరోయిన్స్ తో నటించి అతడే హిట్స్ అందుకుంటున్నాడా? హ్యాట్రిక్ హిట్స్ తో జోరు చూపిస్తోన్న ఆ యంగ్ అండ్ డైనమిక్ కోలీవుడ్ హీరో ఎవరు? ఇతగాడితో నటించి తమిళంలో రిజిస్టర్ అయిన టీ టౌన్ హీరోయిన్స్ ఎవరు చూద్దామా? కోలీవుడ్ స్టార్ హీరో మణికందన్ హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోష్ మీదున్నాడు. గుడ్ నైట్, లవర్, కుటుంబస్థాన్ చిత్రాలు మనీ పేరు కోలీవుడ్ లో మార్మోగిపోయేలా చేస్తున్నాయి. అతడికి లక్కీ లేడీస్ గా మారిపోయారు టాలీవుడ్ హీరోయిన్స్. మనీ లాస్ట్ 2 ఫిల్మ్స్ హిట్స్ వెనుక ఇద్దరు తెలుగు అమ్మాయిలున్నారు. ఆ ఇద్దరే శ్రీ గౌరీ ప్రియ అండ్ షాన్వి మేఘన. ఈ ఇద్దరు 16 అనాల తెలుగింటి ఆడపడుచులు. రేడియో జాకీ, మిమిక్రీ ఆర్టిస్ట్ నుండి దర్శకుడు కమ్ హీరోగా ఎదిగిన కోలీవుడ్ స్టార్ మణికందన్ 2013 నుండే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ అతడికి ఫేమ్ తెచ్చింది జై భీమ్. కానీ హీరోగా లైఫ్ ఇచ్చింది గుడ్ నైట్. ఆ తర్వాత చేసిన లవర్ అతడి రేంజ్ మార్చేసింది. ఇందులో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ నటించింది. కెరియర్ స్టార్టింగ్ లో అన్క్రెడిట్ రోల్స్ చేసిన గౌరీ ప్రియకు ఐడెంటిటీనిచ్చిన మూవీ రైటర్ పద్మభూషణ్. ఇదే ఆమెకు మ్యాడ్ లో నటించే ఛాన్స్ అందించింది. ట్రూ లవర్ తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రియుడు మణికందన్ చేతిలో హింసకు గురవుతున్న ప్రియురాలి క్యారెక్టర్లో నటించి మెప్పించింది. విమర్శకుల ప్రశంసలే కాదు, కలెక్షన్ల పరంగా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ప్రియకు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి మార్కులు దక్కాయి. ప్రెజెంట్ అశోక్ గల్లా సినిమా చేస్తోంది గౌరీ ప్రియ. ఇక మణికందన్ రీసెంట్ హిట్ కుటుంబస్థాన్ హీరోయిన్ గా చేసిన తెలుగు అమ్మాయి షాన్వి మేఘన. తెలుగు ఆంథాలజీ మూవీ పిట్టకథలులో రాములుగా నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత పుష్పక విమానం, ప్రేమ విమానం లాంటి సినిమాల్లో మంచి మార్కులు వేయించుకుంది. కుటుంబస్థాన్తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా డీసెంట్ హిట్ అందుకుంది. తమిళ హీరోకు హ్యాట్రిక్ అందించిన హీరోయిన్ అయిపోయింది. అలాగే తెలుగులో టుక్ టుక్ మూవీ చేసింది. ఇలా టాలీవుడ్ ముద్దుగుమ్మలతో ఆడి పాడి హిట్స్ అందుకున్నాడు మణికందన్. అలాగే అతడితో నటించి తమిళంలో ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఈ సెంటిమెంట్ కాస్త మైండ్ లో పెట్టుకొని తన నెక్స్ట్ సినిమాకు మరో తెలుగమ్మాయికి మణికందన్ ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. ఏప్రిల్ రేస్ నుండి మరో బాలీవుడ్ మూవీ తప్పుకుంది. ఆ హీరోకి సైడ్ ఇచ్చి నెక్స్ట్ మంత్ పై ఖర్చు వేసుకుంది. అలాగే మోస్ట్ యాంటిసిపేటెడ్ హారర్ మూవీకి సీక్వెల్ రాబోతోంది. ఈ బొమ్మ రిలీజ్ కూడా లాక్ అయిపోయింది. ఈ బీటౌన్ బొమ్మలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. ఐపీఎల్ ఎఫెక్టో మరే ఇతర కారణాలో తెలియదు కానీ బాలీవుడ్ సినిమాలు కొన్ని వాయిదా పడ్డాయి. అక్షయ్ కుమార్, జాలీ ఎల్ఎల్బి, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ పిక్చర్ సన్నీ సంస్కారికి తులసి కుమారి పోస్ట్పోన్ అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయింది భూల్ చుక్ మాఫ్. రాజ్ కుమార్ రావ్, వామికా గబీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ని సెన్సేషనల్ నిర్మాణ సంస్థ మెడాక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. రాజ్ కుమార్ రావ్, వామికా గబీ ఫస్ట్ టైం జోడీ కడుతుండగా తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ ఈ సినిమాను మే 9th కి థియేటర్స్ లోకి పట్టుకొస్తున్నారు మేకర్స్. వచ్చే నెల 10నే సన్నీ డియోల్ భారీ బడ్జెట్ చిత్రం జాట్ రిలీజ్ కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాయి. కాగా ఇప్పుడు జాట్ మూవీ కోసమే భూల్ చుక్ మాఫ్ పోస్ట్పోన్ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. 2021లో ఓటీటీలో భయపెట్టిన హారర్ చిత్రం చోరీ. నస్రత్ భరూచా ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయి మంచి వ్యూస్ రాబట్టుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీసుకొస్తున్నారు మేకర్స్. నస్రత్ భరూచా సాక్షి రోల్ ని పోషిస్తూ ఉండగా కొత్తగా ఈ వెంచర్ లో జాయిన్ అయింది సోహా అలీ ఖాన్. చోరీ 2లో ఆమె కీ రోల్ ప్లే చేస్తోంది. రీసెంట్ గా మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 11న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. విశాల్ పురియా దర్శకత్వం వహిస్తున్న చోరీ 2 ఇంకెంత భయపెడుతుందో చూస్తే కానీ తెలీదు. మొన్నటి వరకు సూర్యకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ అవుతాడేమో అనుకుంటే సడన్ గా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు మరో కోలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్. రెట్రోతోనే ఢీ అంటున్నాడు. తెలుగులోనే సూర్యకు పోటీ అనుకుంటే తమిళంలో కూడా సోలోగా రానివ్వకుండా హీరోకి అడ్డు పడుతుందెవరు చూద్దామా? సూర్యరాయ్ పోట్రు, జై భీమ్, ఈటీ చిత్రాల తర్వాత సూర్య నుండి రాబోయే సినిమాల విషయంలో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రోలెక్స్ రోల్తో పీక్స్ కి చేరాయి. కానీ కంగువ అంచనాలపై దెబ్బేసింది. ఇప్పుడు హోప్స్ అన్ని రెట్రోపైనే. వర్సటైల్ డైరెక్టర్ కార్తిక్ సుబ్రాజ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్ క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ పిచ్చెక్కిస్తున్నాయి. మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మే 1న వరల్డ్ వైడ్ గా రెట్రోని పట్టుకురాబోతున్నారు మేకర్స్. తమిళ్, తెలుగు, హిందీ భాషలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో అదే రోజున నాని వైలెంట్ మూవీ హిట్ 3 మూవీ రాబోతోంది. టాలీవుడ్ లో తీవ్రమైన పోటీ ఉందనుకుంటే తమిళంలో కూడా సూర్య సోలోగా వచ్చే ఛాన్సెస్ కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఈ స్టార్ హీరోపై రీవెంజ్ తీర్చుకోవడానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధృవ నక్షత్రాన్ని కార్మికుల దినోత్సవానికి తీసుకొస్తున్నాడని ఓ న్యూస్ స్ప్రెడ్ అయింది. కానీ ఎక్కడా గౌతమ్ అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. అలాగే మే 1కే సినిమాను తెస్తానని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. సో రెట్రో సోలోగా రావటం పక్కా అనుకుంటున్న టైంలో సడన్ గా రేస్ లోకి ఎంట్రీ ఇచ్చారు డైరెక్టర్ కమ్ హీరో శశికుమార్. మే డేన సూర్య రెట్రోకి పోటీగా టూరిస్ట్ ఫ్యామిలీని దింపుతున్నాడు శశికుమార్. సిమ్రాన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండటం, లవర్, గుడ్ నైట్ హిట్ బొమ్మలను నిర్మించిన $1 మిలియన్ స్టూడియో ఈ సినిమాను తీయడంతో అంచనాలు పెరిగాయి. శ్రీలంకలో ఓ తమిళ్ ఫ్యామిలీ ఎదుర్కొంటున్న కష్టాలను ఫన్నీగా చూపించాడు కొత్త దర్శకుడు అభిషన్ జీవన్. అయితే సూర్యతో పోటీ పడేంత స్టామినా శశికుమార్ది కాకపోయినా కూడా తెలిసి పోటీకి దిగడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాంటెంట్ ఎంత బాగున్నా రిస్క్ చేస్తున్నాడని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. రెట్రో అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఈ సినిమాకు కలెక్షన్స్ రావు. మే 1న రెట్రో రావడం పక్కా అయితే టూరిస్ట్ ఫ్యామిలీ వాష్ అవుట్ ఖాయం. మరి తెలిసే సూర్యకు పోటీగా శశి ఎందుకు వస్తున్నాడో? కొంపతీసి మే 1న రెట్రో పోస్ట్ పోన్ కావడం లేదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. బాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలని దించేసే పనిలో ఉన్నారు. లూసిఫర్ 2 ఇలా ఆడియన్స్ ముందుకు వచ్చిందో లేదో మరో మూవీని రెడీ చేసేస్తున్నారు. ప్రేమలుతో టాలీవుడ్ మార్కెట్ ని గట్టిగా టార్గెట్ చేసిన నజ్లైన్ మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నారు. ఈ సీనియర్ అండ్ యంగ్ బాయ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ విశేషాలేంటో చూద్దామా? ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ విషయంలో 60+ ఏజ్లో ఎక్స్ప్రెస్ వేగంగా సినిమాలు చేసేస్తున్నారు. ఏడాదికి యావరేజ్గా 2 నుండి 4 సినిమాలు దింపాల్సిందే. లాస్ట్ ఇయర్ డిజాస్టర్లను చూసి లాలెట్టన్ ఈసారి హిట్ కొట్టేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి థియేటర్లోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. లూసిఫర్ 2 ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు తుడరుంను ప్రిపేర్ చేస్తున్నారు. కంప్లీట్ స్టార్ అప్కమింగ్ చిత్రాల్లో ఒకటి తుడరుం. రీసెంట్లీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరోసారి వింటేజ్ మోహన్ సార్ని చూసామని కేరళ ఆడియన్స్ పొంగిపోతున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తున్నప్పటికీ దృశ్యం తరహా సస్పెన్స్ థ్రిల్లర్ ఛాయలు కనిపిస్తున్నాయి తుడరంలో. ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన్తో మళ్లీ 15 సంవత్సరాల తర్వాత జోడీ కడుతున్నారు మోహన్ లాల్. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు బొమ్మను తీసుకురాబోతున్నారు. ప్రేమలుతో మాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా సెన్సేషనల్ హీరోగా మారాడు నస్లేన్ కే గఫూర్. అతడి యాక్టింగ్ స్టైల్ కు రాజమౌళి కూడా ఫిదా అయిపోయాడు. ఈ హీరో అప్ కమింగ్స్ అంటే మాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ప్రేమలు తర్వాత ఇదే డైరెక్టర్ అండ్ హీరో కాంబోలో వచ్చిన ఐయామ్ కథలాన్ ఓకే అనిపించుకుంది. ఈసారి లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలను పక్కన పెట్టి అలపుజా జింఖానా అంటూ స్పోర్ట్స్ కామెడీతో రాబోతున్నాడు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. +2 ఫెయిల్ అయిన అబ్బాయిలు స్పోర్ట్స్ కోటా ద్వారా ఓ కాలేజీలో చేరాలి అనుకుంటారు. బాక్సింగ్ ను ఎంచుకుంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచిన ఈ కుర్రాళ్ల గుంపు హయ్యర్ లెవెల్లో గెలిచి కాలేజీలో సీటు సంపాదించారా లేదా అన్నదే రిమైనింగ్ స్టోరీ. యూత్ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీకి తాళ్ళుమాల
ఫేమ్ ఖలీద్ రెహమాన్ దర్శకుడు. షైన్ టామ్ చాకో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఫిల్మ్ మేకర్ ఖలీద్ కు మాలీవుడ్ లో మంచి పేరుండటంతో అలపుజా జింఖానాపై అంచనాలున్నాయి. ఈ సినిమా కూడా త్వరలోనే థియేటర్లోకి రాబోతుంది.